కార్తీక మాసం డే 15 ఈ రోజైతే రోజు కన్నా ఒక 1 అవర్ బిఫోరే లేచాను. ముందు రోజు నైటే నేను దేవుడి మందిరాన్ని అలాగే దేవుళ్ళనన్నీ కడిగేసి ఇంకా ఉసిరి దీపాలు, పిండి దీపాలు 365 ఒత్తులైతే రెడీ చేసుకున్నాను. కార్తీక పౌర్ణమి రోజు 3ంటికి లేచి ఇంకా ఇల్లంతా క్లీన్ చేసి నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడి పూజ అయితే చేస్తున్నాను. మనం అనుకున్న టైంకి పూజ కంప్లీట్ చేయాలంటే ముందు రోజు అయితే కొన్ని పనులు అయితే చేయాల్సి ఉంటుంది. అవి చేసుకున్నాం అనుకోండి ఇంకా పూజ అయితే ప్రశాంతంగా ఏ హడావిడి లేకుండా అనుకున్న టైంకి అయితే చేసుకోవచ్చు. తులసమ్మ వారి దగ్గర క్లీన్ చేసి జాజుతో అలికి శంకు చక్రాల ముగ్గు అయితే వేశాను. నాకు జాజుతో అలికి ముగ్గు వేయాలంటే చాలా ఇష్టం. ఇంతకీ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా పిల్లలకి ముందు రోజే నైట్ చెప్పానమాట, రేపు పూజ చేయాలి 4ంటికి లేవాలని. ఇంకా లేపగానే లేచి కూర్చున్నారు ఇద్దరు, మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా వాళ్ళు కూడా పూజలో అయితే కూర్చున్నారు. ఆ పూజ అయితే మార్నింగ్ 4:20 వరకు అయిపోయింది. తర్వాత నేను కార్తీక పురాణం 15వ అధ్యాయం చదివి ఇంకా తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళాము 365 ఒత్తులు వెలిగించడానికి. ఎవ్రీ ఇయర్ అయితే మేము ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 365 ఒత్తులు అయితే వెలిగించే వాళ్ళం. కానీ ఈసారి మాత్రం ఒకటే వెలిగించాము. ఇంట్లో ఎవరైతే యజమాని ఉంటారో తను మాత్రమే వెలిగించాలంట, చాలా మంచిదంట. అందుకోసం ఈసారి ఒకటే వెలిగించాము. దేవుడి అభిషేకం చూసుకొని ఇంకా తర్వాత ఇంటికైతే వచ్చాము. అదే రోజు నేను ఈవినింగ్ అయితే ఇంట్లో నారికేల దీపం కూడా వెలిగించాను. ఇంతకీ వీడియో ఎలా ఉందో చెప్పడం మర్చిపోకండి. ఇలా సక్సెస్ఫుల్గా కార్తీక మాసం 15వ రోజు పూజ కూడా కంప్లీట్ చేశాను.